నమస్తే అండి. ఆటిజం, ఏడిహెచ్డి, ఏడిడి, ఓసిడి రావడానికి కారణాలు తెలుసుకుందాం. మన శరీరంలో ప్రతి అవయవం, ప్రతి ఆర్గాన్, స్టమక్, స్ప్లీను, ప్యాంక్రియాస్, లంగ్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, లివర్, గాల్ బ్లాడర్, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, బ్రెయిన్, స్పైన్, ఈ ఆర్గాన్స్ అన్నీ ఒక నిర్దిష్టమైన శక్తిని, ఎనర్జీని విడుదల చేస్తాయి. ఇప్పుడు స్టమక్ వర్కింగ్ టైము 7 AM టు మార్నింగ్ 9 AM ఉంటుంది. ఈ టైంలో స్టమక్ ఎనర్జీ హైగా ఉంటుంది. 9 అవ్వగానే ఏం చేస్తుంది? 9 AM టు 11 AM స్ప్లీన్కి అందిస్తుంది. స్ప్లీన్ ఎనర్జీ ఈ టైంలో హైగా ఉంటుంది. ఇలా కోఆర్డినేషన్తో ఆర్గాన్స్ అన్నీ వర్క్ చేస్తాయి. 24 గంటలు రోజు, ఒక రోజు 24 గంటలు ఉందనుకోండి, ప్రతి 2 గంటలకి ఒక ఆర్గాన్ యొక్క ఎనర్జీ హైగా ఉంటుంది. ఈ శక్తిని ఇంకొక ఆర్గాన్కి అందించబడే ప్రక్రియలో గుండె ద్వారా ఈ శక్తి మెదడుకు అందించబడుతుంది. బ్రెయిన్కి సప్లై చేస్తుంది ఎవరు? హార్ట్. తిరిగి బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాని యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్, న్యూరోలాజికల్ సిస్టమ్, సెన్సరీ సిస్టమ్, వాసోమోటార్ సిస్టమ్ మొదలైన వాటి ద్వారా మెదడుకు చేరిన శక్తిని తిరిగి శరీరంలో డెఫిషియన్సీ, లోపం కానీ అవసరాన్ని బట్టి ఆ ఆర్గాన్కి కానీ నియంత్రణ పద్ధతికి కానీ మెదడు తిరిగి సప్లై చేస్తుంది. ఈ ప్రక్రియలో ఏదైనా అడ్డంకులు, బ్లాక్స్, డైవర్షన్స్ ఉన్నప్పుడు ఆ శక్తి ఆ ఆర్గాన్కి చేరలేకపోవడం, అదేవిధంగా ఆ ఆర్గాన్స్ కాంట్రిబ్యూట్ చేసే శక్తిని మెదడుకి గుండె సరిగ్గా చేర్చలేకపోవడం, ఈ 2 విధాలైన అడ్డంకులు ఏర్పడినప్పుడు ఏడిహెచ్డి, ఓసిడి, ఏడిడి, ఆటిజం సిండ్రోమ్ స్పెక్ట్రమ్ వస్తాయి అన్నమాట. ఇంకా అనేక రకాలైన కారణాలు కూడా ఉన్నాయి. మెంటల్ డిజార్డర్స్, మానసిక పరమైన సమస్యలు ఏర్పడడానికి కూడా ఇవి కారణాలు అవుతాయి. ఇటువంటి సమస్యలు రావడానికి ఇతర కారణాలు ఆహారం తీసుకోవడంలో లోపాలు, ఫుడ్ డెఫిషియన్సీ అండ్ ఇంబ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాతావరణ పరిస్థితులు కూడా కారణం అవుతాయి. ఎమోషనల్ ఫ్యాక్టర్స్, డిప్రెషన్, యాంగర్, గ్రీఫ్, ఫియర్, వర్రీ, యాంగ్జైటీ ఇటువంటివి. ప్రెగ్నెన్సీ టైంలోనూ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కారణాలు అవుతాయి. బేబీ పుట్టిన తర్వాత కూడా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కారణాలు అవుతాయి. ఇక్కడ బేబీ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు విపరీతమైన మెడికేషన్ వాడడం, మళ్ళీ ప్రీవియస్ డేస్లో ప్రెగ్నెన్సీ కన్నా ముందు మెడికేషన్ వాడడం, బేబీ పుట్టిన తర్వాత బేబీ యొక్క ఇప్పుడు బాక్స్లో పెడతారు అని అంటారు, ఆ టైంలో 6 months లోపల కానీ 1 year లోపల కానీ మెడికేషన్ విపరీతంగా వాడడం, బేబీ పుట్టేటప్పుడు ఫోర్సిప్స్ ద్వారా బలవంతంగా బయటికి లాగినప్పుడు ఈ న్యూరాన్స్ కూడా డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివి కూడా ఆటిజం సిండ్రోమ్ స్పెక్ట్రమ్కి, ఏడిహెచ్డికి, ఏడిడికి, ఓసిడికి కారణాలు అవుతాయి. జన్యుపరమైన లోపాలు, డిఎన్ఏ, వంశపారంపర్యం ఇలాంటివి. ఈ రకమైన డిజార్డర్స్ను సృష్టించి వ్యాప్తి చేయడంలో ఎమోషనల్ ఫ్యాక్టర్స్ చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల హార్మోన్స్ సరిగ్గా కూడా రిలీజ్ కాలేవు. అదేవిధంగా మిగతా వాటిని కూడా ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎమోషనల్ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాల్సిందే ఖచ్చితంగా. అందువల్లనే ప్రపంచ స్థాయిలో వీటి యొక్క మూలాలను అంటే రూట్ కాజెస్ను కనుక్కోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆటిజం, ఏడిహెచ్డి, ఓసిడి, ఏడిడి ఉన్న పేరెంట్స్ అండ్
ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటి అంటే చాలా సూక్ష్మంగా పరిశీలించి రూట్ కాజ్ మనం అంటే ఇప్పుడు పేరెంట్ ఏం చేయాలంటే ఏ లక్షణాలతో బిడ్డ ఉన్నాడు అనేది, ఎలా తన యాక్టివిటీ ఉన్నది అనేది చెప్పాలి డాక్టర్కి పూర్తిగా. పుట్టినప్పుడు కూడా ఎలా పుట్టాడు, ఎలా తీశారు, ఎలా మెడికేషన్ వాడారు అనేది కూడా డాక్టర్కి వివరించి చెప్పాలి. అప్పుడు రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్లో మార్పులు చేర్పులు చేస్తూ తగిన విధంగా వైద్యం చేస్తే మంచి ఫలితాలను చూడగలుగుతాం. అంటే ఆటిజం ఉన్న 10 మందిని కానీ 100 మందిని కానీ తీసుకుంటే వీరిలో ఏ ఒక్కరికి ఒకరితో పోలిన సిమిలర్ రూట్ కాజెస్ లేవు. అంటే ఇప్పుడు బేబీకి ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆటిజం పిల్లలు. ఫస్ట్ బేబీకి ఏ కారణం చేత ఆటిజం వచ్చిందో రెండో పిల్లవాడికి కానీ పాపకు కానీ లేదు. అలాగే థర్డ్ కిడ్కి లేదు, ఫోర్త్ కిడ్కి లేదు. అదే కారణం. మేము గమనించినంత వరకు, మా అనుభవంలో తెలుసుకున్నంత వరకు రూట్ కాజ్ ఒకటే లేదు. ఇక్కడ ఏం చేస్తాము అంటే మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అని మీకు అనేది డౌట్ రావచ్చు. ఎలా చేస్తాము అంటే ఫస్ట్ పేరెంట్ నుంచి పూర్తిగా డీటెయిల్స్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి ఈరోజు బాబు ఎలా ఉన్నాడు, పాప ఎలా ఉంది, వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎమోషనల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, ఎక్కడ బ్లాక్ అయ్యి హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదు, వీళ్ళు అంటే ఓసిడి ఉందా, ఆటిజం స్పెక్ట్రమ్ ఉందా, ఈ సిండ్రోమ్ స్పెక్ట్రమ్ ఉందా, నిన్న ఏం ఫుడ్ హ్యాబిట్స్, ఈ పిల్లవాడి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటాం. ప్రతిరోజు ఇది పనేనండి. ఇది చేయకపోతే ఆటిజం పిల్లల్లో మేము ఇప్పటివరకు ఇంత సక్సెస్ రేటు చూసేవాళ్ళం కాదు. ప్రతిరోజు కిడ్ని గమనించుకోవాల్సిందే. ఆటిజం కిడ్ని కానీ ఏడిహెచ్డి కిడ్ని కానీ కూర్చోబెట్టి థెరపీ చేసేస్తే సెట్ అవ్వరు. ట్రీట్మెంట్ అండ్ థెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్లతో మింగిల్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళలాగే బిహేవ్ చేస్తాం. వాళ్ళకు నచ్చినట్టే మేము అక్కడ యాక్ట్ చేస్తాం. ఖచ్చితంగా యాక్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు మనల్ని నమ్మరు. ట్రీట్మెంటు చేయలేం. అసలు వాళ్ళు ట్రీట్మెంట్ ఎంత సంతోషంగా చేయించుకుంటారంటే నవ్వుతా సంతోషంగా జోకులు, అంటే మా బుగ్గల్ని నిమురుతారు, చేతులు మా వేళ్ళని తీసుకుని మా ఫింగర్స్తో ఏదో యాక్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ ఫుడ్ పెట్టండి, మేము కొంత ఫుడ్ మనం అందించాల్సింది ఉంది. ఇక్కడ ట్రీట్మెంటు, థెరపీ, అలాగే ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మూడీగా కూర్చోరు మా దగ్గరికి వచ్చిన పిల్లలు. 1-2 రోజులు కూర్చుంటారు. తర్వాత వాళ్ళతో మేము మింగిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాతో ఎంత బాగా ఆడతారంటే అంత బాగా ఆడతారు. ఇదేమీ పెద్ద శాపము కర్మ అనుకుని బాధపడాల్సిన అవసరం లేదు. పేరెంటు ప్లస్ మేము ఫస్టే చెప్తాం పేరెంట్కి, మేము కలిసి ఈ బాబుని బాగు చేసుకుందాం, అంతే, ఈ పాపను బాగు చేసుకుందాం. ఇదే ఫస్ట్ మన యొక్క టార్గెట్, మనకున్న పని కూడా ఇదే అని ఒక మాట అనుకుంటాం. ఏది చెబుతామో పేరెంట్స్కి అది ఫాలో అవుతారండి. నిజంగా ఈ విషయం పట్ల పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అప్పటి వరకు ఎలా ఉంటారో తెలియదు, కానీ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పాప బాబులో రిజల్ట్ అంటే కొంచెం చేంజెస్ కనపడుతున్న దగ్గర నుండి ఏమి చెప్పామో అది తూచా తప్పకుండా పాటిస్తారు. దానికి మాత్రం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అని చెప్తాం కూడా. థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది హార్ట్ఫుల్గా. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మేము కూడా చేయలేం. మాది ఎంతవరకు ఉంటుంది పాత్ర? 70% ఉంటుంది. మిగతా 30% పేరెంటు కేర్ తీసుకోవాల్సిందే. అంటే చెప్పినట్టు ఫాలో అవ్వాల్సిందే. ఇలా ఫుడ్డు,
ప్లస్ ట్రీట్మెంటు, థెరపీ, యాక్టివిటీస్ కొన్ని చేయించుతాం. అవి బలవంతంగా ఉండవు. ఆ బాబు ఈరోజు ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్తో ఉన్నాడు, పాప ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్తో ఉంది అంటే, ఎమోషనల్ అంటే డిప్రెషను, యాంగరు, గ్రీఫు, ఫియరు, వర్రీ, యాంగ్జైటీ, ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి. ఫుడ్ తింటున్నారా, తినట్లేదా, ఇవి కూడా గమనించుకోవాలి. పల్స్ ఎలా ఉంది, టంగ్ డయాగ్నస్, స్టమక్ వీళ్ళు ఎట్లా ఉన్నారు, మార్నింగ్ స్టూల్ బాత్రూమ్కి వెళ్ళారా లేదా, ఇవన్నీ గమనించుకోవాలి. గమనించుకుని ట్రీట్మెంట్ చేస్తూ, థెరపీస్ చేస్తూ, ఫుడ్డు మంచి పోషక విలువలు ఉన్న ఆహారం అందిస్తూ, ఇక్కడ ఫుడ్డు ఈ 4 ఆటిజం పిల్లల్లో ఒకళ్ళకి పెట్టినట్టు ఇంకోళ్ళకి ఉండదండి, మారిపోద్ది. వీళ్ళలో స్పీచ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు క్రంచీ ఫుడ్స్ని ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళకి టేస్ట్ తెలుసుదా అంటే, కొంతమంది క్రంచీ ఫుడ్ని ఇష్టపడి ఆ టేస్ట్ రికగ్నైజ్ చేయగలుగుతారు. టేస్ట్ బడ్స్ ఉంటాయి మళ్ళీ, కానీ పూర్తిగా తెలుసుకోలేరు. ఈరోజు టేస్ట్ తెలిసింది అని మనం ఫీల్ అయ్యామనుకోండి, నెక్స్ట్ డేకి ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏం పెట్టినా తినేస్తారు. బలవంతం చేసి తినిపించినా తినేస్తారు. దీనికో లిమిట్ ఉంది, పొట్ట నొప్పి వస్తుందని కూడా వీళ్ళు రికగ్నైజ్ చేయలేరు. ఇలా ఉంటుంది ఆటిజం కిడ్స్లో. కాబట్టి లక్షణాలు అంటే, ఆటిజము మీరు ఎప్పుడైతే రికగ్నైజ్ చేశారో డాక్టర్కి పూర్తిగా చెప్పండి, నోట్ చేసుకోండి. పుట్టినప్పుడు ఇలా పుట్టాడు, ఇలా పుట్టింది పాప, బాక్స్లో ఉంచారా లేదా, ప్రెగ్నెన్సీ ముందు మీరు ఏ మెడికేషన్ వాడారు, ఐపిల్లు ఇట్లాంటివి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి పిల్లలు ఇప్పుడే వద్దని ప్లాన్ చేసుకుని ఓన్గా మెడికేషన్ వాడతారు. ఇవి కూడా డేంజరే. లేదా ప్రెగ్నెన్సీ టైంలో మీరు జాబ్ స్ట్రెస్ వల్ల ఏదైనా ఒత్తిడికి గురయ్యారా, ఇంట్లో ఉన్న సిచ్యుయేషన్స్ వల్ల మీరు ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్స్కి గురయ్యారా, మీ హెల్త్ ఇష్యూస్ ఆ టైంలో ఎలా ఉన్నాయి, బేబీ పుట్టినప్పుడు ఎలా పుట్టారు అంటే, ఇలా ఫోర్సిప్స్తో ఫోర్సబుల్గా తీసారా బయటికి, ఇట్లాంటివి తీసిన తర్వాత జాయింటీస్ కామన్గా అటాక్ అవుతాయి. ఇది కాకుండా ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేశారా, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు, మీ యొక్క ఆ టైంలో మీ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది, ఎలాంటి ఎమోషనల్స్కి మీరు లోనయ్యారు, ఇవన్నీ డాక్టర్తో డిస్కస్ చేయండి. అప్పుడు మీకు డాక్టర్ నుంచి ఆశించిన రిజల్ట్ రావడానికి సోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక బిడ్డకి ఆటిజం సిండ్రోమ్ స్పెక్ట్రమ్ ఉన్నట్టు, రూట్ కాజ్ ఉన్నట్టు ఇంకో బిడ్డకి లేదు. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం పేరెంట్స్ ఇదే. ఎందుకు అనంటే, ఇది ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ మధ్య, ఆటిజం ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ మధ్య డిస్కషన్ జరుగుతుందనుకోండి, ఈ పాపకి కానీ బాబుకి కానీ సెట్ అయినట్టు ఇవి మనం ఇంకో పేరెంట్కి షేర్ చేసామనుకోండి, ఆ బాబుకి ఆ పాపకి సెట్ అవుతాయి అని అనుకుని అవి ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. ఇది చాలా బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ప్రతిదీ అబ్జర్వేషన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ బేబీ మనదైనప్పుడు ఇది పాపము కాదు, శాపము కాదు, మీకు పనిష్మెంటు కాదు, జరిగింది, హ్యాపెండ్. దీని నుంచి రెక్టిఫై అయ్యి హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ మొత్తం, చాలా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు హెడేక్ అనేది చిన్న సమస్య, ఆటిజం అనేది పెద్ద సమస్య. చాలామంది రీసెర్చెస్ కేవలం గూగుల్ అండ్ సోషల్ మీడియాలో ఇవి విని ఇక్కడికే స్టాప్ అయిపోతున్నారు. ఇంతకు మించి ఉన్నాయి, వైద్యాలు లేకుండా లేవు, ఉన్నాయి. రీసెర్చ్ చేసుకోండి, అర్థమవుతుంది అప్పుడు. ఇక్కడ కొంత
మిస్టేక్స్ చేస్తున్నారు వైద్యులు అనేవాళ్ళు కూడా. ఇక్కడ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎవరు పర్ఫెక్టు, ఎవరు మనకి సరైన వైద్యాన్ని అందించగలరు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. చేసుకుని మీ యొక్క సంకల్పాన్ని, బిడ్డని బాగు చేసుకోవాలనే సంకల్పాన్ని మీరు ప్రతిరోజు అన్వేషణతో ఈ అన్వేషణ అంటే రీసెర్చెస్ చేసుకుంటూ 100% అని నేను చెప్పలేను, కానీ 90% అయినా సక్సెస్ అవ్వండి. అవుతారు కూడా, ఎందుకంటే అంత ధైర్యం, బలం ప్రతి ఉమెన్లోనూ ఉంటుంది.